మనకి ఎదుటి వాళ్ళు చేసే పని ఎంత కష్టమైందైనా సరే చాలా చీప్గా ఏముందో లైక్ అన్నట్టు ఉంటుంది కదా. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గుడిలో ఒక స్వామీజీ రోజు ధ్యానంలో కూర్చునేవారు. కొంచెంసేపు జపం చేసేవారు. అంటే జపం మీన్స్ నామస్మరణ చేసుకునేవారు. ఓం నమో నారాయణాయ సంథింగ్ అలాంటివి కొంచెంసేపు చేసుకుని తర్వాత ధ్యానంలో గంటలు ధ్యానంలో కూర్చునేవారు. తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత భిక్షాటన చేసుకునేవారు. 2-3 ఏళ్లలో ఏమన్నా పెడితే అది తెచ్చుకుని మాత్రమే తినేవారు అన్నమాట. అంతకు మించి ఇంకే కోరికలు ఆశలు ఆయనకి లేవు. తెచ్చుకుని తినేవారు. మళ్ళీ ఒక పూటే అది కూడా తినేసి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటూ ఉండేవారు. అయితే ఆ గుడికి సంబంధించిన ఒక కార్యకర్త ఉంటారు కదా, గుడి పూజారి కాకుండా గుడి నడిపే ఆయన ఒక ఆయన ఉంటారు కదా, ధర్మకర్త. ఆయన రోజు ఇన్ని అబ్జర్వ్ చేశారు. చేసి అరే స్వామీజీ అసలు దేనికి ఆశపడట్లేదు, జస్ట్ ఫుడ్ కోసం పాపం బయట అడుక్కుంటున్నారు, రోజంతా ధ్యానంలోనే కదా కూర్చుంటున్నారు, బయట ఎందుకు ఆయన అడుక్కోవడం, మన గుళ్ళో బోల్డ్ ప్రసాదాలు చేస్తున్నాం, అది ఇస్తే ఏమవుతుంది అని చెప్పి ఆ ప్రసాదాలు పంచేవాళ్ళు ఉంటారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఆ స్వామీజీకి ప్రతిరోజు ప్రసాదం పులిహార దద్దోజనం పరమాన్నం మీరు ఏం చేస్తున్నారు అవన్నీ ఆయనకి పెట్టండి కడుపు నిండా, ఆయన అవి తింటారు, పాపం ఎందుకు భిక్షాటన చేయడం ఎందుకు, ఆయన మిగిలిన సమయం అంతా ఎలాగో ధ్యానంలోనే ఉంటారు కదా, తినేది ఒక్క పూట మీరే పెట్టేయండి, బయటికి వెళ్ళనివ్వకండి ఆయన్ని, పాపం పెద్ద వయసు అవుతుంది కదా అని చెప్పారు. చెప్తే సరే అని చెప్పి ఆ గుళ్ళో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఆకులో తీసుకొచ్చి ఆ ప్రసాదం ఆయనకి ఇస్తున్నారు. మధ్యాహ్నం బట్టి ఇంకా భిక్షాటనకి వెళ్ళడం మానేశారు. అదే తింటూ ఉన్నారు, చక్కగా మిగిలిన టైం అంతా ధ్యానంలో గడిపేస్తున్నారు. అయితే ఈ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో అది గవర్నమెంట్ టెంపుల్ అన్నమాట, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కదా. అయితే ఇతనికి ఏమైంది, ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వస్తే అతను ట్రాన్స్ఫర్ మీద బెంగ కంటే ఈయన మీద బెంగ ఎక్కువైంది ఆయనకి. ధర్మకర్త అయ్యో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ఇతనికి భోజనం పెడతారో లేదో, వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియదు, ఈయన నిర్లక్ష్యం చేస్తారేమో అని ఆయన ఏం చేశారు, రిజిస్టర్లో ఆయన సంతకం పెట్టడానికి వస్తాడు కదా, ఆ సంతకం పెట్టే ప్లేస్లో ఆ పైన ఆయన ఏం రాశారట, ఈ గుళ్ళో ఒక స్వామీజీ ఉంటారు, ఆయనకి ప్రతిరోజు మనమే భోజనం పెట్టాలి అని రాసేసి వెళ్ళారు. వెళ్ళాక సరే ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయారు, కొత్త ధర్మకర్త వచ్చారు. వచ్చాక ఏమైంది, ఇంకా మధ్యాహ్నం పూట భోజనం తీసుకెళ్తూ ఉన్నారు కొత్త స్వామీజీ. ఇట్రా వచ్చారు, ఎక్కడికా భోజనం అంటే స్వామీజీకి ఆయన భిక్షాటన చేసుకునేవారు, సో మన వెళ్ళిపోయిన ధర్మకర్త గారు ఆయనకి రోజు భోజనం పెట్టమన్నారు, రోజు పెడతాం మేము అని అన్నారు. అంటే ఏంటి, రోజు భోజనం తేరగా పెట్టాలా, ఏం చేస్తున్నాడని ఊరికే కూర్చుంటున్నాడు, అదంతా నాటకం. సోమరిపోతుల లక్షణం, ధ్యానం చేయడం అంటే సోమరిపోతుల లక్షణం ఇతని దృష్టిలో. అందుకని ఊరికే కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చుని ఏంటది పని చేసుకోవచ్చుగా, పని ఏం చేయకుండా ఉండడం కోసం ఇదే స్వామీజీ నాటకం ఇదంతా. సో అలా సోమరిపోతుల్లాగా తయారు చేయకండి, మీరు ఫ్రీగా ఫుడ్ పెడుతుంటే ఎందుకు కూర్చోడు, సో పెట్టకండి అని చెప్పి ఫుడ్ ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేస్తే ఆ పూజారి గారు వాళ్ళందరూ అన్నారు, లేదండి చాలా మహిమగల స్వామీజీ, అంతే అలా కనబడతారంటే ఏదన్నా చేయగలరు, కాకపోతే ఆయన బయటికి చెప్పుకోరు, ధ్యానంలోనే ఉంటారు ఎప్పుడు కూడా. ధ్యానం అనేది అది సంక్రమించడం అనేది చాలా అదృష్టం, అందరం చేయలేము అంటే ఏంటి, అలా కాళ్ళు బాస్మెట్లు వేసుకుని కూర్చుని నడిపోద్దు నేను సంగతి కూర్చోలేమా అన్న. సరే మరి కూర్చోగలరా మీరు అని అడిగారు. మరి మర్యాదగా ఉండాలిగా, ఏంటి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ స్వామీజీ దగ్గరికి ఈయన బాగా కసిగా, ఎందుకు కూర్చుంటున్నావు అసలు ఇక్కడ, అక్కడి నుంచి కూడా పంపించేయాలన్నంతగా కసిగా వెళ్ళారు. స్వామీజీ ఎదురుగా ఈయన కూడా ఊరికి కాళ్ళు హాస్పిటల్ వేసి కూర్చున్నాడు, ధ్యానం అని కాదు. ఆ స్వామీజీ ఏమో ధ్యానంలో ఉన్నారు, ఆయన కళ్ళు తెరిస్తే కానీ అడగడానికి లేదుగా, ధ్యానంలో ఉన్న వాళ్ళని కలపకూడదు కదా, ఎందుకంటే హాస్టల్ ట్రావెల్ చేసేస్తూ ఉంటారు, ఆత్మ వెళ్తూ ఉంటుంది, పైకి వెళ్ళి హాస్టల్ ట్రావెల్ చేసి వస్తూ ఉంటుంది, ఆ సమయంలో మనం కలిపామంటే ప్రాణం పోయినట్టే అనమాట, ఇంకా ఆత్మ మళ్ళీ చేరుకు. ఇలాంటివి చాలా ఉంటాయి, చేసేవాళ్ళకి తెలుస్తాయి. సో అందుకని కదపరు ధ్యానంలో ఉన్న వాళ్ళని. ఈయన వెళ్ళి రెడీగా అలా కూర్చున్నారు, కళ్ళు తెరిస్తాడుగా, అడగచ్చి గడిగా చేయొచ్చు అనుకున్నారు. అరగంట అయినా తెరవడు, గంట అయినా తెరవడు, 2 గంటలైనా తెరవడు, కళ్ళు తెరవట్లే ఆయన. ఈయన అడగడానికి లేదు, ఈయనకి కూర్చుని ఇవన్నీ పట్టేశాయి, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోయి బరువు అయిపోయింది, అంత లావు అయిపోయాయేమో అన్నంత ఫీలింగ్ వచ్చేసింది.
ఏమిటి ఒక అరగంటకే నుంచున్నాడు, కూర్చున్నాడు, తిప్పలు పడ్డాడు, ఇలా కదిలాడు, అలా కదిలాడు, కాళ్ళు చాపాడు, అబ్బా అన్నాడు, అయ్యో అన్నాడు, ఒళ్ళు విరుచుకున్నాడు, ఎన్ని తిప్పలు పడ్డాడో అరగంటకి. కానీ ఆయన కదలట్లా. 3 గంటల తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. ఈయనలోపు ఎన్నో రౌండ్లు వేసి వచ్చాడు. 3 గంటల తర్వాత కళ్ళు తెరిస్తే స్వామీజీ అని కాళ్ళ మీద పడిపోయాడు అనమాట. అన్ని గంటల సేపు ఎలా కూర్చోవడం సాధ్యం? ఇదేదో చిన్న విషయం అనుకున్నాను నేను, చాలా లైట్ తీసుకున్నాను, చాలా మాటలు అన్నాను మిమ్మల్ని. ఇది చాలా కష్టం అని ఇప్పుడే తెలుసుకున్నాను, నన్ను క్షమించండి స్వామీజీ అని చెప్పి ఆయన ఏం చేశారు, ఒక పూట తిని ఎలా ఉంటారు? ఒక పూట ఎందుకు భోజనం చేయాలి? ఉన్నన్నాళ్ళు, బ్రతికున్నన్నాళ్ళు 3 పూట్ల తినేయాలి. సో ఆయనకి 3 పూట్ల భోజనం సప్లై చేయండి అని చెప్పారు. చూసారా, ఎదుటి మనిషిని ఒక తక్కువ అంచనా వేసినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో అది తెలుసుకుని, ఆ పని కష్టము అని మన దాకా వచ్చిన తర్వాత మనం తెలుసుకున్న తర్వాత మైండ్ సెట్ ఎలా మారిపోతుందో చూడండి. కాబట్టి చూడగానే ఒక అంచనాకు వచ్చేయడం, తక్కువగా మాట్లాడేయడం, అది నాకు ఇస్తేనా అంటాం. మనం చెప్పింది మనం చెయ్యము, కానీ ఎదుటి వాళ్ళకి ఇచ్చిన పని అది నాకు ఇస్తే నాకు దున్నేస్తా అంటాం అన్నమాట. అలాంటివి అనకుండా మనకి ఇచ్చిన పనిని మనం చేస్తే చాలు. ఎదుటి మనిషిని చేసే పనిని కూడా గౌరవించడం అనేది చాలా ముఖ్యం.